నమస్తే అండి. నా పేరు విజయ్ చేకూరి, మేనేజింగ్ పార్ట్నర్ లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్. సో ఈరోజు నేను మీ ముందరికి చెప్పబోయేది ఏంటంటే మన పొలం అంటే మనందరి పొలం. మన పొలం అన్న వెంచరు లోటస్ కంపెనీ యొక్క కాన్సెప్ట్. సో ఈ మన పొలం వెంచర్స్ అన్నవి మనకి సిర్గాపూర్ అంటే మన కార్పొరేట్ ఆఫీస్ పంజాగుట్టలో ఉంది. కార్పొరేట్ ఆఫీస్ నుంచి మన పొలంకి కేవలం 121 కిలోమీటర్స్. సో ఈ మన పొలంలో మేము ఇస్తున్నటువంటి హైలైట్స్ ఏ కంపెనీ కూడా ఇవ్వరు. అలాంటిది మేము మన పొలం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డెవలప్మెంట్స్ ప్రతి వెంచర్లోని మనకి ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్, అది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఎంట్రన్స్ గేట్ అలాంగ్ విత్ ఫెన్సింగ్, అది చాలా ఇంపార్టెంట్. సో అది మేము ఫస్ట్ ప్రాముఖ్యత ఇచ్చాము. అదేవిధంగా లోపల కన్వీనియంట్గా తిరగడానికి 20 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్, అంటే మనకు పల్లెటూరులో ఎటువంటి రోడ్స్ అయితే ఉంటాయో అవే రోడ్స్ మేము మన పొలంలో కూడా డెవలప్ చేయడం జరిగింది. మూడోది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ చాలా రకాలు ఉంటాయి. మేము క్వాలిటీ వైజ్గా మేము ఎక్కడా తగ్గకుండా మంచి క్వాలిటీ మనం అందించాలి అనే ఉద్దేశం మీద మేము జైన్ పైప్స్నే వాడి ఐఎస్ఐ ముద్ర కలిగినటువంటి నాణ్యతమైనటువంటి సరుకులతోనే ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది చేశాము. అలాగే సొంత బోర్వెల్స్ కూడా మన పొలంలోనే ప్రతి వెంచర్లోని ఉన్నాయి. సో ప్లెంటీ ఆఫ్ వాటర్, అంటే స్కేర్సిటీ లేకుండా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశం మీద మేము ప్రతి వెంచర్లోని 2 బోర్స్ అన్నది మేము వేయటం జరిగింది. సో ఈ బోర్వెల్స్ కనెక్టివిటీగా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మరియు మనకి ఎలక్ట్రిసిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వెంచర్లోని మా యొక్క ఓన్ ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ పేరు మీదే ప్రతి వెంచర్లోని ఉంటాయండి. సో ఈ ఎలక్ట్రిసిటీ అన్నది కూడా మనకి ప్రతి మన పొలంలోనే మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి సీసీటీవీ కెమెరాస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సీసీటీవీ కెమెరా ద్వారా మనకి ఫుటేజ్, అంటే డెవలప్మెంట్స్ ఏ విధంగా చేస్తున్నాము అన్న ఉద్దేశం మీద ప్రతి కస్టమర్స్కి కూడా తెలియపరచడానికి ఈ సీసీటీవీ కెమెరాస్ అన్నది ఉంటుంది. అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నది మేము ఒక చిన్న స్థలాన్ని సరదాగా సమయాన్ని గడపడానికి, ఆహ్లాదంగా ఉండడానికి మీ యొక్క ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నది ప్రతి వెంచర్లోనే ఉంటుందండి. అదేవిధంగా ప్రాజెక్ట్ సైట్ ఆఫీస్ కూడా మనకి ప్రతి వెంచర్లో ఉంటుంది. ప్రాజెక్ట్ సైట్ ఆఫీస్లో మనకి కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చినప్పుడు రోజంతా సరదాగా గడిపి ప్రకృతితో ఆనందించి ఆహ్లాదమైనటువంటి ఆనందంతో గలపాలి అన్న ఉద్దేశం మీద సైట్ ఆఫీస్ అన్నది రెస్ట్ తీసుకోవడానికి అది మేము సైట్ ఆఫీస్ అన్నది పెట్టడం జరిగింది. 24/7 అన్నది మనకి సీసీటీవీతో పాటు మనకి టెక్నాలజీ పెరిగినా కానీ మనకి ప్రతి వెంచర్లోని ఒక కుటుంబ సభ్యులు, ఒక వాచ్మెన్ సెక్యూరిటీగా 24/7 కుటుంబ సభ్యులు అక్కడ ఉంటారు. సో ఎప్పుడు కస్టమర్స్ వచ్చినా కానీ వాళ్ళే సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ స్థలాన్ని వాళ్ళు చూసుకుని చెట్టుకి మొక్కకి వచ్చినటువంటి పళ్ళ రసాలు, పళ్ళు ఇవన్నీ వాళ్ళు తీసుకోవచ్చు, ఆనందంగా తీసుకోవచ్చు. 365 రోజులు కూడా ప్రతి కస్టమరు వాళ్ళ యొక్క మన పొలం వెంచర్కి వెళ్ళి వాళ్ళ యొక్క స్థలంలో వాళ్ళు గడుపుకోవచ్చు. మన స్థలంకి ఆపోజిట్గా ఉన్నటువంటి మన పొలం వెంచర్కి మనకి నల్లవాగు అని ఉంటుంది, మంచి రివర్ బెడ్, అలాగే ప్లెంటీ ఆఫ్ డేర్స్ అండ్ నెంబర్ ఆఫ్ పీకాక్స్ అన్నది అక్కడ కామన్గా తిరుగుతూనే ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఆల్రెడీ మేము సంస్థ స్టార్ట్ చేసి 6 నెలల్లోనే మేము ఇవన్నీ డెవలప్మెంట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇంకా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మీరు చూద్దాము అనుకుంటే రండి. సెక్యూర్డ్ 100% క్లియర్ టైటిల్తో మీకు వెంటనే రిజిస్ట్రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కొంచెం స్థలం మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ప్రతి సంవత్సరం ఆదాయం పొందండి. ఇచ్చే భరోసా మాది. మీ నమ్మకం మీదే మా భద్రత ఆధారపడి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రతి రూపాయి మీ కష్టార్జితం. ఆ కష్టార్జితాన్ని అక్కడ ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా మీకు డెవలప్మెంట్స్ అవుతున్న చోట మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఆర్థికంగా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అది ఎలా అంటారా? మన పొలం అంటే నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్నటువంటి సిర్గాపూర్ మండలం, ఊరు రెండు కూడా సిర్గాపూర్. ఇది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుందండి. సిర్గాపూర్ నుంచి మనకి నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 12,635 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్తో కొలాబరేషన్ అయ్యి స్టార్ట్ చేసినటువంటి ఒక పెద్ద యూనిట్. సో ఈ నిమ్స్లో మనకి సుమారుగా 5 లక్షల మంది ఉద్యోగస్తులు
2030 కల్లా కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్ బై ద గవర్నమెంట్ అండి. సో ఇది నేషనల్ హైవేకి మన పొలం ఏదైతే నేను మీకు సిర్గాపూర్ చెప్పానో అది చాలా దగ్గరలో కేవలం 20 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. అదేవిధంగా ఈ నిమ్స్ అన్నది మనకి నారాయణఖేడ్ జైరాబాద్ మధ్యలో ఉన్నటువంటి నిమ్స్ మన పొలం నుంచి కేవలం 32 కిలోమీటర్లు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నాయో మీరు తెలుసుకుని డెవలప్మెంట్ చేస్తే మీరు మీ కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి ప్రతి పైసా అది 100 రూపాయలు మీకు 5 సంవత్సరాల లోపలే జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే నిమ్స్లో మనకి 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. 5 లక్షల మంది పీపుల్ అక్కడ నివసించాలి అంటే మనకి స్థలం కావాలి. భూమి మనిషి క్రియేట్ చేయలేడు, ఉన్న భూమినే సర్దుకుపోవాలి. అందుకే అపార్ట్మెంట్ కల్చర్ అన్నది మనకి రావటం జరిగింది. స్థలం లేదు, జనాలు ఉండాలి. అందుకే ఒకళ్ళ మీద ఒకళ్ళుగా అంతస్తులుగా పైకి పెరుగుతూ ఉన్నాయి. నారాయణఖేడ్లో ప్రత్యేకత ఏంటంటే మనకి ప్రకృతి పర్యావరణం ఆహ్లాదంగా, నాన్ పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇష్టపడి అక్కడ స్థలం కొనుక్కుని ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వేల రూపాయలు మీకు 5 సంవత్సరాల లోపలే లక్షల రూపాయల్లో టర్న్అవుట్ అయ్యి మీకు మీ కుటుంబ సభ్యులకి అంటే మీ పిల్లలకి అవి అందించి చేస్తారు. సో అందుకని మీరు స్వయంగా వచ్చి విచ్చేసి చూడండి. అలాగే మనకి 2 స్టేట్స్ కనెక్టివిటీ కూడా చాలా దగ్గరలో ఉందండి. మనకి ఇక్కడ నుంచి బీదర్ ఎయిర్పోర్ట్ అంటే బీదర్ అంటే కర్ణాటక, అది బీదర్ ఎయిర్పోర్ట్ కేవలం 42 కిలోమీటర్లు. మనకి హైదరాబాద్ శంషాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ చాలా లాంగ్ అవుతుంది. బీదర్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కాబట్టి మీరు ఎక్కడున్నా ఈజీగా కమ్యూట్ అవ్వడానికి మనకి బీదర్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అన్నది చాలా దగ్గరలో ఉంది. అదేవిధంగా మీరు రైట్ సైడ్ మనపొల నుంచి వెళ్తే కనుక మహారాష్ట్ర ఔరాద్ అన్నది మనకి బార్డర్ కనిపిస్తుంది. సో 3 ప్రాంతాల జనాలు కూడా ఎక్కువ మంది సిర్గాపూర్లోనే నివసిస్తూ ఉంటారు కాబట్టి భాష యొక్క ప్రాబ్లం మీకు ఎక్కడా కలగదు. అదేవిధంగా మీకు అన్ని విధాల ఆల్ ఓవర్ ఇండియా పీపుల్ వాళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళు సిర్గాపూర్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశం మీద మా దగ్గర వచ్చినటువంటి చాలామంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అదే వచ్చింది. సో సిర్గాపూర్లో ఇప్పుడైతే మీకు వేలలో దొరుకుతుంది, రేపొద్దున్న లక్షలు అవుతుంది. ఎందుకు? స్థలం కొరత, చుట్టూ డెవలప్మెంట్స్. ఆల్రెడీ మీకు అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మాల్స్ ఇవన్నీ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. రిలయన్స్ వాళ్ళు పెద్ద పెద్ద మాల్స్ కూడా మనకి సిర్గాపూర్ సరౌండింగ్ ఏరియాలోని వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు సేల్స్ అవ్వితే వాళ్ళకి బాగుంటుంది కాబట్టి జనాలు 5 లక్షల మందికి సరిపడగా ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ మనకి పక్కపక్కనే వస్తున్నాయి కాబట్టి ల్యాండ్ రేట్ అన్నది ఆటోమేటిక్గా పెరుగుతుంది. 1990స్లో మనం చూస్తే సికింద్రాబాద్ ఒక్కటే డెవలప్ అయ్యి ఉంది, కానీ ఒక పర్సన్ యొక్క విజన్ బట్టి మనకి హైటెక్ సిటీ అనేది రావటం జరిగింది. ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ ఇవన్నీ పెరిగినాయి కాబట్టి మనకు అక్కడ ల్యాండ్ రేట్ ఎక్కువ పెరిగింది. రేపొద్దున కూడా మనకి ఇదే 4-5 సంవత్సరాల్లోనే మీరు ఇదే సిచ్యువేషను మీకు సిర్గాపూర్ ఇన్ అండ్ అరౌండ్ సరౌండింగ్స్లోనే జరుగుతాయి. ఇది గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో త్వరపడండి, కుటుంబ సభ్యులతో ఒక్కసారి వచ్చి మన పొలం విజిట్ చేయండి. మీరు చూసి మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చిన తర్వాత తక్కువ రేట్లో ఉన్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, స్థలాన్ని మీ సొంతం చేసుకోండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎక్కువ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. వివరాలకు www.lotusrealityagro.com